సార్ పివన్ జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, రైతాంగానికి సంబంధించి ఇప్పుడు మనం 6 కాలం కష్టపడి పంట చేతికొచ్చే సమయానికి ఏదైతున్నదో అవరోధాలన్నీ కూడా అధిగమించి ఇలా ప్రధానంగా చీడపురుగే కానీ ఇలా మా ప్రాంతంలో అయితే కోతులు బెడద ఎక్కువ ఉంటుంది సార్. ఈ అవరోధాలన్నీ అధిగమించి పంట చేతికొచ్చే సమయానికి ఈ ప్రకృతి వైపరీత్యాలతోని పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడడం నిజంగా కూడా దురదృష్టం. రైతాంగానికి ఇది ఒక గుడ్డలి పెంటుట్ లాంటిదని చెప్పంటాం అధ్యక్ష. ఇప్పుడు మా ప్రాంతం జగిత్యాల జిల్లాలో వరికి ప్రత్యామ్నాయంగా ఏదైతుందో ఎక్కువ వరకు మొక్కజొన్నకు క్రాప్ కన్వర్ట్ కావడం జరుగుతుంది అధ్యక్ష. ఇందులో మొక్కజొన్న అడ్వాంటేజ్ ఏంటి సార్ అని చెప్పంటే మళ్ళీ కొయ్య మక్క అని పెడతాం మేము. కొయ్య మక్క అని చెప్పి వీ నీ నాట్ టిల్ట్ అంటే దున్నవలసిన అవసరం లేదు సార్. మనం పొలం ఎట్లయితే ఉంటుందో అందులోనే మనం మక్క ఇత్తులు పెట్టుకుంటూ పోతే అది బాగా బలమైన పంట వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఖరీఫ్కు సంబంధించి వరి పొలానికి కూడా ఇది ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు ఎకరా దాదాపు 40 క్వింటాల వరకు వస్తుంది సార్. మా దగ్గర ఎకరా 40 క్వింటాల వరకు వస్తుంది సార్ చెప్పంటే. అటువంటి ఒక మొక్కజొన్న మొన్న ఈ మధ్య 3 days బ్యాక్ మా ప్రాంతంలో ఈ ఈదురుగాలులు వడగల వానతోని మొత్తం పడిపోయింది సార్. మొత్తం పడిపోయింది. ఆల్మోస్ట్ ఎవ్రీ ఫార్మరే చేతికి వచ్చే సమయం కాబట్టి 40 క్వింటల్ అంటే క్వింటల్కు 2225 రూపాయలు సార్. 80-90 వేల రూపాయలు ఆదాయం అంటే పంట ఏదైతే మన విలువ వచ్చేది ఉందో కోల్పోయే పరిస్థితి ఏర్పడడం నిజంగా కూడా దృష్టకరం అని చెప్పంటూ నేను బాధాకరం. వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో ఇటువంటి ఒక రైతాంగాన్ని ఆదుకోవటం ఒక విధంగా బాధ్యత సార్. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎప్పుడైతే పంట నష్టపోవడం జరుగుతుందో ఆ రైతాంగాన్ని ఆదుకోవడానికి కూడా ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయింపు చేస్తుంది. మనకు తెలియదు కాదు సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో ఇవన్నీ సర్వే చేయించారు మొన్న. రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రులు ఏదైతుందో రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఈ ప్రకృతి వైపరీత్యాలు ఈదురుగాలు వడగల వానతోని పంట నష్టపోవడం జరిగింది ఇదంతా అసెస్మెంట్ చేయడం జరిగింది. అండ్ దే హ్యావ్ రిపోర్ట్స్ ఆల్సో విత్ ది గవర్నమెంట్ సార్. ఇప్పుడు ఒక జగిత్యాల జిల్లాలోనే దాదాపు 10,000 ఎకరాల వరకు ఈ మొక్కజొన్నతో పాటుగా మామిడి సార్. ఇప్పుడు మామిడి అయితే సంవత్సరం ఒకే పంట వస్తుంది, అది మనకు తెలియంది కాదు. అది కూడా చేతికొచ్చే సమయానికి ఈ ఈదురుగాలతో వడగల వానతో మొత్తం రాలిపోవటం. ఇప్పుడు మాకు 3వ పంట నువ్వు కూడా వేస్తాం సార్. ఈ నువ్వు కూడా ఏదైతే మొత్తం పడిపోయింది. దయచేసి మీ ద్వారా నేను ఎక్కువ సమయం తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కోరేది ఏంటంటే ఈ ప్రకృతి వైపరీత్యాలు వడగల వానతోని ఈదురుగాలతో ఎవరైతే పంట నష్టపోవడం జరిగిందో వారికి ఎకరా కనీసం, ఎందుకంటే పెట్టుబడి దాదాపు 25-30 వేల రూపాయల పెట్టుబడి అవుతుంది సార్. నష్టపోయి దాదాపు 90,000 రూపాయలు. కనీసం ఒక 20-25 వేల రూపాయలన్న ఎకరానికి పరిహారం ఇప్పించే విధంగా సత్వరమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పని పంపిణీ చేసి రైతులు ఆదుకోవాలని చెప్పని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నరసింహాచారి గారు. అధ్యక్ష, నేను లేవనెత్తుతున్నటువంటి అంశం సింగరేణికి సంబంధించింది అధ్యక్ష. ఇప్పుడు నిజాం కాలం నుండి సింగరేణి మైనింగ్ యాక్టివిటీలో ఉన్నది అధ్యక్ష. దేశంలో చాలా చక్కటి మైనింగ్ చేసేటువంటి సంస్థలలో మన సింగరేణికి తనదైనటువంటి ప్రత్యేక స్థానం ఉన్నది అధ్యక్ష. అయితే ఇటీవల కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంఎండిఆర్ యాక్ట్ 2015 తీసుకొచ్చింది అధ్యక్ష. దీని ప్రకారం ఏదైతే ఉన్నదో అంటే దీని పూర్తి పేరు మైన్స్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అధ్యక్ష. ఈ యాక్ట్ వల్ల ఏం జరుగుతుందంటే అధ్యక్ష, సింగరేణి కూడా బొగ్గు బ్లాక్ల అలాట్మెంట్కు టెండర్లో పార్టిసిపేట్ చేయాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇంత ఘనమైనటువంటి చరిత్ర ఉండి ఇది 2 కోణాల్లో చూడాలి అధ్యక్ష. ఒకటి, సింగరేణి మనుగడ రీత్యా తెలంగాణ అవసరాల రీత్యా ఎట్టి పరిస్థితుల్లో గోదావరి లోయలో ఉన్నటువంటి ఈ బొగ్గు మైనింగ్ యాక్టివిటీ అంతా కూడా సింగరేణి కేంద్రీకృతం చేసి పనిజరగాలి అధ్యక్ష. మరి ఈ యాక్ట్ వల్ల మనకి ఇబ్బంది ఉన్నది కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను ఇన్సిస్ట్ చేసి అటువంటి అవకాశం కూడా ఉన్నది అధ్యక్ష. ఒక మినహాయింపు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మినరల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్లకు